జగ్గియాపేట బస్ స్టాండ్లో ఉన్నామండి. ఈ నెల 12వ తేదీ నుంచి ఆర్టీసీ ఎంప్లాయీస్ సమ్మె ఇచ్చారు. ఆ రోజు అర్ధరాత్రి నుంచి కూడా ఈ బస్సులు మొత్తం కూడా నిలిచిపోయాయి. మనం చూసినటువంటి బస్ స్టాండ్లో చూడొచ్చు, మొత్తం బస్సులన్నీ కూడా బస్ స్టాండ్లో నిలిచిపెట్టి అలాగే ఉంచారు, బయటికి తీయకుండా. అయితే ఎంతో జనంతో కిటకిటలాడేటటువంటి ఈ బస్ స్టాండ్ గత 12వ తారీఖు నుంచి కూడా మొత్తం నిర్మానుష్యంగా మారిందని చెప్పవచ్చు. ఎంప్లాయీస్ అందరూ కూడా బైకాట్ చేసి మొత్తం నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. ప్రయాణికులు కూడా ఈ బస్ స్టాండ్ ఛాయలు కూడా రావడం లేదు, ప్రైవేటు వెహికల్స్ టాక్సీస్ ను ఆధారపడుతూ ఉన్నారు. గత 12వ తారీఖు నుంచి కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మహిళలంతా కూర్చొని నడి రోడ్డు మీద కూర్చొని ఏదో చేస్తున్నారు. వాళ్ళు అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటనే విషయాన్ని వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు చూసినట్టయితే మహిళలంతా కూడా నడి రోడ్డు మీదనే కార్పెట్ వేసుకుని వాళ్ళంతా కూర్చున్నారు. అసలు ఎందుకు కూర్చున్నారు ఏంటనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. మేడం, ఏంటండి ఈ రోడ్డు మీద ఏం చేస్తున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని సామూహిక వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళ మనసులు మారి కేసీఆర్ మనసు కూడా మారిపోయి యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ మనసు, యుగి జయశంకర్ మనసు మారి ఆడవాళ్ళ దేవతైన వరలక్ష్మి వ్రతం వాళ్ళు పూజ చేసి వాళ్ళ మనసులు మారి మన ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నామండి. మేము ఉద్యోగస్తులందరూ కూడా మహిళలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలనుకోండి. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయండి. కాబట్టి మా సమైక్యంగా అసలు ఏ ఇబ్బందులు ఉన్నాయండి మీకు? ఇబ్బందులు ఏంటంటే విడిపోవటం వల్ల సీనియారిటీ ప్రాబ్లం వస్తుందండి. ప్రమోషన్లు రావు మాకు. ముందు కూడా మన పిల్లలకు కూడా మళ్ళీ ఇట్లా డెవలప్ అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ మొత్తం డెవలప్ చేసి ఉంచి ఆయనకు అప్పచెప్పేసి మళ్ళీ మనం చేసుకోవాలంటే ఎంత 400 కోట్లు ఇస్తానన్నా 400 కోట్లు మళ్ళీ మనమే కట్టాలి కదా. మన చివరికి ఇట్లా డెవలప్ అయ్యేది జరగదండి. కాబట్టి డెవలప్ అయిన హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చేసి మనం సమైక్యం ఎవడగొట్టం అనేది భావ్యం కాదు. కాబట్టి సమైక్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. మహిళా ఉద్యోగులు అందరూ సమైక్యంగా పెట్టాము. అంటే మనసు మారుతుందని అనుకుంటున్నారా మీరు ఈ విధంగా చేయడం వల్ల? చేయడం వల్ల తప్పకుండా ఎలాంటిదైనా ఎంత కఠిన పేదవాడైనా ఈ పూజ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆ దేవత మనకు అంటే శ్రావణ మాసం, అందులోనూ వరలక్ష్మి వ్రతం చేయడం వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం అని చెప్పేసి చేస్తూ ఉంటారు మహిళలు. అంటే ఆ సందర్భాన్ని ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. మన ఇంటి దగ్గర చేసుకుంటే మాకు ఆ సుఖసూచితంగా మేము ఇంటి దగ్గర సకలం మాకు జరుగుతాయండి. అదే కనుక గ్రామంలో చేసుకుంటే అందరూ సమైక్యంగా చేస్తున్నాం కాబట్టి మా అందరి కొరకు కూడా సమైక్యాంధ్రే కాబట్టి మాకు కంపల్సరీగా అది మా దేవత మాకు ప్రసాదిస్తారని నమ్మకంగా మేము చేస్తాం. ఇదండి ఎంతో పవిత్రంగా భావించేటటువంటి మహిళలంతా కూడా ఎంతో పవిత్రంగా భావించేటటువంటి ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజున వీళ్ళంతా కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ నడి రోడ్డు మీద కార్పెట్లు, టెంట్లు ఏర్పాటు చేసుకుని అయ్యగారులు కూడా దేవుడి ఫొటోస్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ నడి రోడ్డు మీదనే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చూడొచ్చు, మనం పూజారులు కూడా ఇక్కడికి వచ్చారు. ఎక్కడ ఇంట్లో పవిత్రంగా చేసుకోవాల్సిన ఈ కార్యక్రమాన్ని అంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి, వాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని ఎవరైతే విడగొట్టాలని చూస్తున్నారో వాళ్ళందరి మనసులు మారేలా చూడాలని చెప్పేసి వీళ్ళంతా కోరుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన మహిళలకు సంబంధించినటువంటి ఉద్యోగ జేఏసీ లీడర్లు కూడా మరి కొంతమంది మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఏంటనే విషయాన్ని కూడా వాళ్ళు అడిగి చెప్పండి సార్, మీరు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జిఓ తరఫున జగ్గైపేట తాలూకాలోని అందరూ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఈ యొక్క సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని తెలంగాణ విడగొట్టింది కాబట్టి రాష్ట్ర సమైక్యంగా ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ఈ సమైక్యాంధ్ర కోసం ఈ వరలక్ష్మి వ్రతం ద్వారా ఢిల్లీలో ఉన్నటువంటి పాలకుల్లో మార్పు వచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మేము వరలక్ష్మి వ్రతాన్ని ప్రార్థించున్నాము. కావున ఈ వ్రతం ద్వారా అయినా కూడా మా కంపల్సరీ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని మేము నమ్మకంతో మేము భావిస్తూ ఉన్నాము. అంటే రాష్ట్రాన్ని విడదీయడం వల్ల మీకు ఉద్యోగస్తులకు కానీ మీకు ఈ ప్రాంత వాసులకు కానీ ఎలాంటి ఇబ్బందులు? రాష్ట్రాన్ని విడదీయడం వల్ల ఉద్యోగస్తులుగా మాకు
ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఉద్యోగస్తులకు జోనల్ సిస్టమ్ పోతుంది, సీనియారిటీ దెబ్బతిని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్స్ ప్రాబ్లం వస్తాయి. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న ఉద్యోగస్తులు ఆంధ్ర ప్రాంతానికి రావటం వల్ల అక్కడ ఆర్థికంగా వాళ్ళు ఆల్రెడీ స్థిరపడున్నారు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉద్యోగుల పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భవిష్యత్తులో పిల్లలకి కొత్తగా ఉద్యోగాలు రావు కాబట్టి మాకు చాలా సమస్యలు వస్తాయని ఉద్యోగులుగా మేము ఈ సమ్మె నిరోధక సమ్మె చేస్తూ ఉన్నాము. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే దారిలో ఉన్నాము. నేషనల్ హైవే 65లో ఉన్నాము. ఈ రోడ్ చూసారు కదా, చాలా 4 లైన్, చాలా బాగుంటుంది. అయితే తెలంగాణకు ఆంధ్రాకు కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రధాన హైవే ఇది. ఇప్పుడు నందిగామకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇక్కడ నుంచి నందిగామ నుంచి కూడా విజయవాడ డైరెక్ట్గా ఈ రూట్లో వెళ్ళాల్సింది. ఈ రూట్ కూడా చాలా బాగుంటుంది. ఈ క్లైమేట్, చుట్టుపక్కల క్లైమేట్ కూడా చాలా విశాలంగా కానీ చాలా బాగుంటుంది, చాలా సరదాగా ఉంటుంది. అయితే సమైక్యాంధ్ర నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు వాళ్ళు చాలా నిరసన కార్యక్రమాలు, ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ మా ఒపీనియన్స్ని ఏమున్నాయి, అసలు ఎందుకు కావాలంటున్నారు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఎందుకు ఉంచాలనుకుంటున్నారు, ఎందుకు ఉంచాలని కోరుతున్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అది కూడా సరదాగా వెళ్దామా? ఆకలిస్తుందండి బాబు. ఇక్కడ నందిగామలో ఏదో చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది. దీంట్లో భోజనం ఏమన్నా దొరుకుతుంది? భోజనం ఉందండి? ఏముంది మీ దగ్గర స్పెషల్ ఏంటి? మీల్స్ స్పెషల్ ఏంటండి? వెజిటబుల్ స్పెషల్ ఏంటి? ఎలా ఉందండి బిజినెస్? ఎలా ఉంది ఇక్కడ మీ దగ్గర? ఎందుకని? సమైక్యాంధ్ర గురించి ట్రావెలింగ్ లేదు. అందరూ సమైక్యాంధ్ర అంటారు, సమైక్యాంధ్ర కాదంటారు. ఓకే, మాకు భోజనం ఏర్పాటు చేస్తారా?